అమ్మని కోర్టుల చుట్టూ తిప్పుతున్నాడు ఈ వ్యక్తి. వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత ఉన్న ఆస్తులు మొత్తం అమ్మ పేరు నుంచి తన పేరుకి ఒకదాని తర్వాత ఒకటి రాయించుకున్నాడు. రాయించుకొని చూడడం మానేస్తే అమ్మ సీనియర్ సిటిజన్షిప్ యాక్ట్ కింద ట్రిబ్యునల్కి వెళ్ళింది. వెళ్తే తనకి 10,000 మెయింటెనెన్స్ ఇచ్చి ఏవైతే 2-3 ఆస్తులు రాయించుకున్నాడో ఆ వెనక్కి ఇచ్చేయాలని చెప్పింది. చెప్తే ఇతను ఇవ్వకుండా మళ్ళీ బాంబే హైకోర్టుకు వచ్చాడు. బాంబే హైకోర్టుకు వచ్చే హైకోర్టు చాలా సీరియస్ అయింది. 50,000 కాస్ట్ వేసింది అతని మీద. 67 years ఉన్న అమ్మని ఇలా నువ్వు కోర్టుల చుట్టూ తిప్పుతున్నావా అని. అలానే ప్రాపర్టీస్ కూడా వెనక్కి ఇచ్చేసి ఎవ్రీ మంత్ 10,000 పే చేయాల్సిందే అని చెప్పింది. అండ్ ప్రాపర్టీస్ ఇచ్చేసేటప్పుడు ఏం చెప్పిందంటే క్లియర్గా, ఒకవేళ పేరెంట్స్ ఎవరైనా పిల్లల పేరున ప్రాపర్టీస్ రాస్తే అక్కడ కండిషన్ లేకపోయినా మమ్మల్ని చూసుకోవాలి అని ఇంప్లాయిడ్ కండిషన్ ఉన్నట్టే. అంటే కండిషన్ అనేది డాక్యుమెంట్లో రాయకపోయినా కానీ మీకు ప్రాపర్టీ ఇస్తున్నారంటే మీరు వాళ్ళ వెల్ఫేర్ చూసుకుంటారని. మీరు వెల్ఫేర్ చూసుకోకపోతే ఆ ప్రాపర్టీస్ వెనక్కి తీసుకునే రైట్ వాళ్ళకు ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసింది. ఇంకా దారుణం ఏంటంటే అందులో ఒక ప్రాపర్టీని వాళ్ళ వైఫ్ పేరుని రాశాడంట. బట్ ఎనీవే అది తర్వాత డిసైడ్ చేసుకోమంది. ముందైతే ప్రాపర్టీస్ వెనక్కి ఇచ్చేయమంది. సో ఇలాంటి పిల్లలు కూడా ఉన్నారు మన మధ్య.